10 రోజులు వాడిన తర్వాత రియల్మీ బడ్స్ ఎయిర్ 7 ఎలా ఉందో ఈరోజు నేను మీకు నా ఎక్స్పీరియన్స్ని చెప్పబోతున్నాను. ఇది నేను అమెజాన్లో 3300కి తీసుకున్నాను. అదే మనం రియల్మీ బడ్స్ ఎయిర్ 7 ప్రో తీసుకున్నట్టయితే అది మనకు అరౌండ్ 5000 ప్లస్సే పడుతుంది. సో దాని బదులు నేను దీని ఎందుకు తీసుకున్నాను, దాంట్లో ఉన్నది ఏంటి, దీంట్లో ఉన్నది ఏంటో ఈరోజు నేను మీకు కంపేర్ చేసి, అలాగే ఇది నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో నేను మీకు రివ్యూ ద్వారా చెప్పబోతున్నాను. నేను తీసుకున్న ఈ బడ్స్ వచ్చేసి ఐవరీ గోల్డ్ కలర్లో ఉంటాయి. ఇందులో మనకి ఇంకా 3 కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. టోటల్గా 4 ఉంటాయి. సాల్ట్ గ్రే అని, పర్పుల్ అని, అలాగే గ్రీన్ అని ఉంటాయి. ఇందులో మనకు 52 డెసిబల్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉందన్నమాట. కాబట్టి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కాల్ మాట్లాడడానికి వీలుంటుంది. అలాగే మనకు మ్యూజిక్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో మనకు 11mm బాస్ బూస్టర్స్ అయితే ఉంటాయి. సో మనకు బేస్ వచ్చేసి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది మ్యూజిక్లో. ఒక గేస్ చూడండి, వీటి లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. మన చెవులో కరెక్ట్గా ఫిట్ అయిపోతాయి అన్నమాట. సో జారిపోతాయి అన్న టెన్షన్ అయితే ఉండదు. సో ఇందులో ఇంకో మంచి విషయం ఏంటంటే మనకు ప్లే టైం వచ్చేసి 52 అవర్స్ వరకు ఇందులో ఛార్జింగ్ అవుతుందన్నమాట. సో ఫుల్ ఛార్జింగ్ ఉన్నప్పుడు గ్రీన్లో, ఛార్జింగ్ అయిపోయే ముందు మనకి ఇలా రెడ్ కలర్లో లైట్ వస్తుందన్నమాట. గైస్ ఇందులో మనకు 2 మోడ్స్ అనేవి ఉంటాయి. ట్రాన్స్పరెంట్ మోడ్, అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్. సో గైస్ ఈ బడ్స్ని ఎలా ఆపరేట్ చేయాలో చెప్తాను. మనకు కాల్ వచ్చింది అనుకోండి, డబుల్ ట్యాప్ చేశారనుకోండి దీనిపైన కాల్ లిఫ్ట్ అయిపోతుంది. అదే కాల్ కట్ చేయాలైనా కూడా మీరు మళ్ళీ డబుల్ ట్యాప్ చేశారనుకోండి కాల్ అనేది కట్ అయిపోతుంది. అదే మీరు మ్యూజిక్ వింటున్నారనుకోండి, సేమ్ డబుల్ ట్యాప్ చేస్తే మ్యూజిక్ని పాజ్ చేయొచ్చు, అలాగే రెజ్యూమ్ అనేది చేయొచ్చు. అదే మీరు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళాలనుకోండి, ట్రిపుల్ ట్యాప్ చేయాలన్నమాట. ట్రిపుల్ ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. అదే మీరు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ యాక్టివేట్ చేయాలనుకోండి, దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, అప్పుడు మీకు నాయిస్ క్యాన్సిలేషన్ మోడ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అలాగే మళ్ళీ లాంగ్ ప్రెస్ అలా క్లిక్ చేసి పట్టుకున్నారనుకోండి, మీకు ట్రాన్స్పరెంట్ మోడ్ అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు అనమాట. తీసుకున్న తర్వాత ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో గైస్ చూశారు కదా, నా వాయిస్ కొద్దిగా క్లియర్ రాకపోవచ్చు, మీకు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మాట్లాడుతున్నాను. సో గైస్ చూడండి, ఇక్కడ మనకు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేయడం కానీ, లేదా ట్రాన్స్పరెన్సీ మోడ్ కానీ. ఇక్కడ మనకు బ్యాటరీ లెవెల్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో వాటిని వదిలేసి ఇక్కడ చూడండి, డైనమిక్ ఆడియోని ఆన్ చేసుకుంటారా వద్దా. ఇక్కడ చూడండి, లో ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ మీకు ఎలా కావాలో అలా సెట్ చేసుకోవచ్చు. సో ఇదంతగా ఉపయోగపడకపోవచ్చు మీకు. ఇక్కడ చూడండి, మీకు ఇందులో నుంచి వచ్చే వాయిస్ ఏ విధంగా ఉండాలి, సాంగే కానీ, మ్యూజికే కానీ. క్లియర్ వాయిసెస్గా వోకల్స్ కావాలా, లేదా న్యాచురల్ బ్యాలెన్స్, లేదా క్లియర్ బాస్ బూస్ట్. సో ఈ విధంగానే మీరు పెట్టుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, హై డెఫినేషన్ సౌండ్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడు మీరు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు. వాల్యూమ్ ఎన్హాన్స్‌ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత గైస్ చూడండి, ఇక్కడ మనకు డ్యూయల్ డివైస్ కనెక్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! దీన్ని గాని మీరు ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, డ్యూయల్ డివైస్‌కి అయితే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గేమ్ మోడ్, మీరు గేమ్ ఆడే ముందు గేమ్ మోడ్‌ని ఆన్ చేసుకోండి. ఓకేనా? మీకు ఇయర్ బడ్స్ ఫిట్ టెస్ట్ అనమాట. ఇదంతా ఉపయోగపడదు మనకు. అంటే ఇయర్ బడ్స్ సరిగ్గా సెట్ అయ్యాయా లేదా చెవులు అనేది చెక్ చేసుకోవడానికనమాట. ప్లే చేస్తే మనకు మ్యూజిక్ వస్తుంది. ఆ తర్వాత ఏ ఇయర్ బడ్ అయితే సరిగ్గా ఫిట్ కాలేదో చూయిస్తదనమాట. సో మనకు ఆటోమేటిక్‌గా తెలిసిపోద్ది. ఇది అవసరం ఏం లేదు మనకు. సో మిడ్ ఫ్లేమ్ మోడ్ ఇది మనకు అవసరం లేదు. బటన్స్ చూడండి, మనకు బటన్ సెట్టింగ్స్ అయితే ఉంది. ఇందాక మనము సింగిల్ ట్యాప్, డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్ గురించి మాట్లాడుకున్నాం కదా! అవి మనకు ఆటోమేటిక్‌గా ఇన్‌బిల్ట్‌గా వచ్చేస్తాయనమాట. లేదు వీటిని మీరు చేంజ్ చేసుకోవాలనుకున్నట్టయితే ఇక్కడ మీరు చేంజ్ అనేది చేసుకోవచ్చు. డబుల్ ట్యాప్ చేసినప్పుడు నెక్స్ట్ ట్రాకా, వాయిస్ అసిస్టెంటా, లేకపోతే ఏది అవసరం లేదు. ఇలా సెట్ చేసుకోవచ్చు. అదే ట్రిపుల్ ట్యాప్ అనుకోండి, ఇక్కడ చూడండి, ప్రీవియస్ ట్రాక్ అంటే అంతకుముందు పాట గాని, లేదా నెక్స్ట్ పాట గాని, లేదా వాల్యూమ్ అప్పా, లేదా వాల్యూమ్ డౌనా, లేదా గేమ్ మోడా, వాయిస్ అసిస్టెంటా, ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. మనం కస్టమైజ్ చేసుకోవచ్చనమాట. అలాగే ఇక్కడ చూడండి, మనం హోల్డ్ చేసి పట్టుకున్నప్పుడు ఏ ఏం జరగాలి అనేటివి కూడా ఇక్కడ మనము సెట్ అనేది చేసుకోవచ్చు. సో ఇదనమాట. ఇక మనం చివరి ఆప్షన్‌కొచ్చినట్టయితే మోర్‌లోకెళ్ళండి. మోర్‌లోకెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి, ఆటో ప్లే అండ్ పాజ్. ఆహ్, ఇప్పుడు మనం సాంగ్ వింటున్నామనుకోండి, ఒక ఇయర్ ఫోన్ బయటికి తీయగానే ఆటోమేటిక్‌గా సాంగ్ అనేది ఆగిపోద్ది. ఆటో ఆన్సర్ అనే ఆప్షన్, దీన్ని గనుక మీరు ఎనేబుల్ చేసి పెట్టుకున్నారనుకోండి, మరి లేపిన తర్వాత మనం కొన్ని సార్లు ఇయర్ బడ్స్ పెట్టినా కూడా మనకు కనెక్ట్ అవ్వదు. ఎందుకంటే ఆల్రెడీ కాల్ లిఫ్ట్ చేసాం కాబట్టి. ఇది ఆన్ చేసి పెట్టుకున్నారనుకోండి, మీరు కాల్ మాట్లాడుతూనే ఇయర్ బడ్స్ చెవులో పెట్టుకున్నప్పుడు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోద్ది. ఇంకొకటొచ్చేసి ఫైండ్ మై ఫోన్, దీన్ని అలో చేసి పెట్టుకోండి. ఇదేంటంటే మీ మొబైల్ ఎక్కడన్నా దగ్గరలో పోయిందనుకోండి, మీకు దొరకట్లేదు. అప్పుడు మీ ఇయర్ బడ్స్ చెవులోనే ఉన్నాయి. మొబైల్‌కి ఆల్రెడీ కనెక్టెడ్ ఉన్నాయనుకోండి, మీరు ఇయర్ ఫోన్స్ పైన 4 ట్యాప్ చేయండి. 4 టైమ్స్ ట్యాప్ చేయండి. ఆటోమేటిక్‌గా మీ ఫోన్ వచ్చేసి రింగ్ అవుతుందన్నమాట. మీకు మొబైల్ ఎక్కడుందనేది తెలిసిపోతుంది. సో గైస్ ఇదనమాట. అండ్ గైస్ చూడండి, ఇప్పుడు మీరు వింటున్న నా వాయిస్ వచ్చేసి ట్రాన్స్పరెన్సీ మోడ్‌లో ఉంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసినప్పుడు ఏ విధంగా వినిపిస్తుంది. సో గైస్ మనకి ఎయిర్ 7కి, ఎయిర్ 7 ప్రోకి తేడా ఏందో చెప్తాను. మనకు ఎయిర్ 7లో అయితే
52 dB నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. అది ప్రో వర్షన్ తీసుకున్నట్టయితే 53 dB ఉంటుంది. ఇందులో మనకు 12.4 mm బాస్ డ్రైవర్స్ ఉంటాయి. అదే మనం ప్రో వర్షన్లో తీసుకున్నట్టయితే మనకు 11+6 mm బాస్ డ్రైవర్స్ అయితే ఉంటాయి. అలాగే ఇందులో వచ్చేసి మనకు 52 hours ప్లే టైం అనేది ఉంటుంది. అదే ప్రో వర్షన్ తీసుకున్నట్టయితే జస్ట్ 48 hours ఉంటుంది. అయితే ప్రో వర్షన్లో ఇంకొకటి ఎక్స్ట్రా ఆప్షన్ ఏంటంటే మనకు అందులో AI వాయిస్ ట్రాన్స్లేటర్ అయితే ఉంటుందన్నమాట. సో ఆప్షన్ నాకు పెద్దగా యూస్ఫుల్ అనిపించలేదు, అందుకే నేను దీన్నే తీసుకున్నాను. సో గైస్ 3300 ఉండే ఈ ఇయర్ ఫోన్స్ మనకి ఇప్పుడు దసరా సీజన్ కాబట్టి 2799కే వస్తున్నాయి. అదే మనం ప్రో వర్షన్లో తీసుకున్నట్టయితే ఇది మనకు 5000+ ఉండేది, ఇప్పుడు మనకి జస్ట్ 4499కే వస్తుంది అనమాట. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను, తొందరగా వీటిని మీరు బై చేసుకుంటే మీకు మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. గైస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.